తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలన్నీ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూనే ఘాటుగా బదులిచ్చారు. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే పైన తీవ్ర విమర్శలు చేశారు. తాము చేపట్టిన కులగణన వివరాలను రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తామన్నారు. అంతేకాదు ఎస్సీ వర్గీకరణను కూడా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రక్రియలో భాగంగా బీహార్, అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు, ఇది పక్కడబందిగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇక్కడ ఉన్న కొద్దిమందిని పంచాయతీరాజు లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష. ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండే ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ఈ ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలవకపోవడం, ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనమంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు, ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు, వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు, అదేవిధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా 12 సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బందీ ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో, ఈ సర్వే 50 రోజులు జరిగింది, ఒక్కరోజు కాదు, ఇండ్ల దగ్గర కూడా వెళ్ళారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్, కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల, తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట, పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్, పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు పాయల్ శంకర్ గారికి కూడా తెలవాలి, శ్రీమతి డికే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ. అధ్యక్ష, వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొంత మిత్రులను అందులో ఉన్న వాళ్ళని, ఏందా సారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరంటే, అన్నా నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట, మీరు ఇన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు ఎట్లిస్తారని. 5వ పేజీలో ఏముంది అధ్యక్ష, మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష. ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏమడిగినాం అధ్యక్ష, దీంట్లో అందరూ 3,54,138 మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష? సర్వేలో పాల్గొన్న వాళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాడు చేస్తున్నారు అధ్యక్ష, అబద్ధాలు చెప్పి. రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను, బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది, ఇది మా కమిట్మెంట్. మీ 2 పార్టీలను నేను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈరోజు రాజకీయంగా, నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం, మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. పాలిటిక్స్ ఇది రాజకీయాల కంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. దయచేసి నేను నచ్చలేదనో లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే రేపు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది, నాకు కాదు.
ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న 56% బలహీన వర్గాలకు ఈ సమాచారాన్ని ఇవ్వని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఆ బలహీన వర్గాలు ఓట్లు లేకుండా మేము ఎమ్మెల్యేలు అయినామని చెప్పగలరా అధ్యక్ష? ఆ ధైర్యం ఉందా? ఇవాళ బలహీన వర్గాలు దళితులు నాకు ఓటేస్తే నేను ఎమ్మెల్యే ఇక్కడ కూర్చున్నా అధ్యక్ష. ఇవాళ ఈ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ బలహీన వర్గాల ఆ దళిత గిరిజన వర్గాలు మనల్ని గెలిపిస్తూ వచ్చినాం. మీరు ఎమ్మెల్యేలు అయిందా? ఆ బీసీల ఓట్లు లేకుండా ఎమ్మెల్యేలు అయిందా? ఇలా బీసీల లెక్కలు వేసినప్పుడు మేము సర్వేలో పాల్గొనము. మాకు రేవంత్ రెడ్డి జుట్టు నచ్చలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి ముక్కు నచ్చలేదు. రేవంత్ రెడ్డి కోసమా ఇది? రేవంత్ రెడ్డి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఇది బలహీన వర్గాల కోసము పనిచేస్తున్న విధానము, ఇది ప్రభుత్వము. ఈ ప్రభుత్వ విధానంలో బలహీన వర్గాలకు మేలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి చిన్న చిన్న కారణాల చేత ఇంత పెద్ద లక్ష్యాన్ని బలహీనపరచకండి అని చెప్పి నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి వాళ్ళ ఎమ్మెల్యేలకు నేను కోరుకుంటున్నా అధ్యక్ష. విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతులను అర్థం చేసుకోవడానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానించింది. అందరు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. బీసీ కులగణన కావచ్చు, లేకపోతే ఈరోజు మాదిగ ఉపకులాల వర్గీకరణ కావచ్చు, ఇవి చరిత్రలో నిలిచిపోయే అంశాలు అధ్యక్ష. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే అంశాలను మంత్రివర్గ ఉపసంఘంగా వాళ్ళు బాధ్యత నిర్వహించడం, వాళ్ళు ఇచ్చిన తీర్మానాలను, వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను మంత్రివర్గంలో పెట్టి ఆమోదించడం సభానాయకుడిగా నా జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చింది అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ మాదిగ ఉపకులాలకు సంబంధించిన కేటగరైజేషన్ విషయంలో అందరూ సహకరించాలి. ఈరోజు ఆయా తామాషా ప్రకారం వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ప్రకారం ఈరోజు రిజర్వేషన్ల పట్ల కమిషన్ ఈరోజు రికమెండేషన్స్ ఇచ్చింది. ఈ రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మనం ఆమోదించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష.